హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజు కూడా ఇంకొక డైలీ వ్లాగ్తో వచ్చేసాను. వ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేశానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రాజ్మా, ఉల్లిపాయలు, బాయిల్డ్ ఎగ్ అండ్ కీరా దోశ. కీరా దోశ ఎందుకో మార్కెట్లో తీసుకొచ్చాము ఈసారి. మొత్తం చేదొచ్చేసాయండి, అందుకని పైన పొట్టు పీల్ చేసి తింటున్నాం. మామూలుగా అయితే పీల్ చేయకుండా అలాగే తింటే మంచిది, ఫైబర్ మంచిగా ఉంటుంది. సో ఇంక ఇక్కడ వచ్చేసి లంచ్కి ఈరోజు పాలకూర పప్పు అండ్ రైస్ చేశాను. కొంచెం లెమన్ పికిల్, ఎగ్, ఇదనమాట లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా చందు కాఫీ పెట్టమంటే కాఫీ పెడుతున్నాను. అగారో ఎస్ప్రెసో కాఫీ మేకర్లో. చాలా బాగుంటుందండి ఇది. మనకి లో బడ్జెట్లో వస్తుంది. మీరు ఆఫీస్లో యూజ్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లోకి యూజ్ చేసుకోవాలనుకున్నా, దేనికైనా కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. లో బడ్జెట్లో వస్తుంది. అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి. సో ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకొని ముందు రోజు నైటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. దీంట్లో ఇంకా డేట్స్ ఉంటాయి కదా, డేట్స్లో గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసి అన్ని రెడీగా పెట్టుకున్నాను. కుందనిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందరు లైక్ చేయండి వీడియోని. మ్యూజిక్ చేసాం. ఏమైందమ్మా డాన్స్? కమాన్. ఇప్పుడే పడుకొని లేచింది. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నా అండి. ఇంట్లోనే ఉన్నా, అంటే ఇప్పుడు షూట్ ఉంది, వెళ్ళాలి. రెసిపీ చేసేసి వెళ్దామని అన్నీ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. పిస్తా తీసుకున్నాము 100 గ్రామ్స్ అండ్ కాజు తీసుకున్నాము పావు కేజీ అంతా, బాదం పావు కేజీ, అండ్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ డేట్స్ కూడా మొత్తం గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్నా. ఇది నైటే రెడీ చేసుకున్నా. ఇవి వచ్చేసి గసగసాలు పైన గార్నిషింగ్ కోసం అని చెప్పి ఇవి తీసుకున్నా. అండ్ ఇది నెయ్యి, మమ్మీ ఇంటి దగ్గర నుంచి పంపించింది, ఒరిజినల్ నెయ్యి అనమాట అది. ఇదేమో ప్రిజన్ హనీ, జైల్ హనీ, న్యాచురల్ హనీ. ఇది కూడా ఇది ఎక్కువ రోజులు ఉండదంట, తొందర యూజ్ చేసి ఎక్కువ రోజులు ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది న్యాచురల్ హనీ కాబట్టి. ప్రాసెస్డ్ కాదు కాబట్టి తొందర పాడైతుంది అని అన్నారు చంద్రు వాళ్ళు. ఏం కాదు, ఉంటుంది తొందర వాడిద్దాం. మరి కొంచెం ఇట్లా నురుగు ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. న్యాచురల్ నురుగు అది. అదే మరి న్యాచురల్ కాబట్టి, ప్రాసెస్డ్ కాదు కాబట్టి, ఇది హీట్ చేయలేదు కాబట్టి తొందర పాడైపోతుంది అంట. అందుకే తొందర వాడేద్దామని తీసిన. అండ్ ఈరోజు లంచ్కి పాలకూర పప్పు, రైస్. లంచ్ అయిపోయింది, కుదనిగా ఫుడ్ రెడీ అయిపోయింది. రాజ్మా అయిపోయాయి. ఇదిగోండి, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కుందనిక సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పునన్నా. హాయ్ అందరికీ, హాయ్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్లో కనిపించక. పొద్దున్నే పూజ చేసుకొని రెడీ అయిపోయింది బొట్లు పెట్టుకొని. కుందనిక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూస్తుంది. ఎట్లా గుంజాలి అవి? అరే ఇంత హైట్కి వచ్చిన కొంచెం ఇటు తీసుకెళ్తే అయిపోతుంది కదా, కొంచెం ఇక్కడ తీసుకుపోతే అయిపోతుంది కదా మమ్మీ. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కావాలి. ఏది కావాలి ఇందులో? ఏది కావాలి నీకు? ఇదా? వద్దురా, నాకు తెలుసురా, నేను ఇవ్వను. నువ్వు పద, నువ్వు హాల్లో కూర్చో, లడ్డు చేస్తా నీకు. ఈరోజు లడ్డూలు చేస్తుంది అమ్మ నీకోసము, ఓకేనా? స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నా. కొంచెం నాన్ స్టిక్ దాంట్లో అయితే ఇవి రోస్ట్ చేసుకోవడం ఈజీ ఉంటుందని నాన్ స్టిక్ తీసుకున్నా. కొంచెం మెల్లిగా రోస్ట్ చేసుకోవచ్చు. స్టీల్ అనుకోండి అడుగంటిపోతాయి. నెయ్యిలో ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవి. ఇవన్నీ ముందే డ్రై రోస్ట్ చేసుకున్నా అండి, అంటే వితౌట్ గీ, వితౌట్ ఆయిల్ అట్లా రోస్ట్ చేసుకున్నా. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గీలో రోస్ట్ చేస్తున్నా. అట్లా మనకు కొంచెం గీ క్వాంటిటీ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి నైటే ఆర్డర్ చేసినాం అనమాట. ఇవి వేయించేటప్పుడు ఇది రాలేదు, తర్వాత వచ్చింది. అందుకే ఇవి ఇప్పుడు మళ్ళీ డ్రై రోస్ట్ చేస్తున్నా, ఏం వేయకుండా. కర్రీ బాగుందా చంద్ర ఈరోజు? సూపర్. ఇదే తగ్గించుకుంటే మంచిది. మామూలుగా చెప్పు, బాగుందా లేదా? బాగుందా లేదా? బాగుంది. పాలకూర పప్పు చేసిన ఈరోజు. చందుకు నచ్చదు పప్పు, అందుకే అడుగుతున్నా. షూట్కి ఏమో లేట్ అవుతుంది, ఇప్పుడేమో ఇది చేయాల్సి వస్తుంది.
మళ్ళీ షూట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అప్పుడు ఈ రెసిపీ చేసి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకని షూట్ వాళ్ళకి 1 గంట లేట్ వస్తా అని చెప్పి మరీ ఇది చేస్తున్నాను. ఎందుకంటే వ్లాగ్ రోజు ఒకటి పెట్టాలని డిసైడ్ అయ్యా కదా, దానికోసం అనమాట ఈ కష్టాలని. అంటే ఈ లడ్డు ఎవ్రీ 2 monthsకి ఒకసారి నేను చేసుకుంటున్నా. నేను ఇది చేయకపోతే చందు స్విగ్గీలో ఏం బుక్ చేసుకుంటున్నావు? అది డ్రై ఫ్రూట్ బైట్స్, డేట్స్ బైట్ అని 25 రూపీస్కి ఒకటి కదా, అది 40 రూపీస్. అది అంటే డిస్కౌంట్లో 24కి వస్తుంది. అది ఎంత చిన్న ఉంటాయి, ఇంతే ఉంటాయి కదా. 20 grams. అది బుక్ చేసుకొని తింటున్నాడు. 20 grams చేసుకోకు, నేను చేస్తా ఇంట్లో అని చెప్పి ఇవన్నీ బుక్ చేసాను. నేను ఇవన్నీ బుక్ చేసి ఇంట్లో చేస్తున్నా. కొంచెం మాకేమో బాగుంటుంది, అది క్వాలిటీ బాగుంటుంది. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా నేను? ఇప్పుడు బాగుంటుంది, ఇది కూడా సూపర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డేట్స్ని వీటిని డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ కట్ చేయట్లేదు, పొట్టు పొట్టు చేయకుండా పెద్ద పెద్ద పీసెస్ ఉంచేస్తున్నాను. అట్లా బాగుంటుంది. నువ్వు అట్లా వేస్తావా? అంత పెద్దగా ఏమొద్దు, కొన్ని మొత్తం పొడి కొట్టేసి చేద్దాం ఒక లడ్డు కుందనిగా పెట్టడానికి. మనకేమో కొంచెం ముక్కలు ముక్కలు ఉంచుకుందాము. కుందనిగా కొన్ని పక్కకు తీసి మిక్సీ పట్టేసి ఏమో డేట్స్ పెట్టాం కుందనిగా. ఏ తింటే చెందు అట్లా బాగుంటుంది. తింటావా కుందనిగా? ఏ వద్దంట, తింటది. వద్దు మరి, ఎంత మంచిగా వస్తుంది. సబ్స్క్రైబర్స్ నిజంగానే మాడవాసన వస్తుందేమో అనుకుంటారు. అసలు గిన్నెనే ఇప్పుడు వేడైంది, ఇప్పుడే మాడవాసన వస్తుందంట. చందు దీంట్లో ఏం మిస్ అయినాయి? పంకిన్ సీడ్స్ కదా, పంకిన్ సీడ్స్ బుక్ చేసినాం కానీ సాల్టెడ్ బుక్ చేసినామండి, అందుకే యాడ్ చేయట్లేదు. వాటర్ మిలన్ సీడ్స్ కూడా మిస్ అయినాయి. ఈసారికి ఇట్లా కానీ చేద్దాం, నెక్స్ట్ టైంకి అన్నీ కలిపి చేసేద్దాం. ఫ్లక్స్ సీడ్స్ కూడా సాల్టెడ్ ఉన్నాయి, అందుకే అవి యాడ్ చేయట్లేదు ఇంకా నేను. కర్టెన్స్ అన్నీ వాష్ చేసి స్టిచ్చింగ్కి పంపించిన అండి. ఒక్కొక్క కర్టెన్ ఒక్కొక్క సైజు వచ్చినాయి అనమాట. అమెజాన్లో తీసుకుంటే ఈక్వల్ లెంత్ రాలేదు, ఇంకా అవన్నీ ఈక్వల్ లెంత్ కట్ చేపించి స్టిచ్చింగ్ చేయించిన. కొన్నిటికేమో ఈ రింగ్స్ ఉంటాయి కదా, ఇవి కట్ చేయించేసిన. దీనికి కట్ చేపిద్దాం అంటేనేమో ఈ రింగ్స్ కట్ చేస్తే కర్టెన్ లెంత్ తక్కువైపోతుంది. సో చూడాలి. బాగున్నాయి కదా కట్ చేసినాక? జస్ట్ 150 రూపీస్. 150 రూపీస్ కాదు అవి, 450 రూపీస్ ఇవి. నువ్వు 150 అని చెప్పినావు. నీకు అట్లా చెప్పిన అది, నువ్వు స్టిచ్చింగ్ చేపించకంటావని నీకు అట్లా చెప్పినది. నేను అమెజాన్లోనే తీసుకున్నా ఇవి, రివ్యూ కూడా చేసినప్పుడు. 1 year అవుతుంది అనుకుంటుంది, 2 years అవుతుంది. చేయమ్మా, డ్యాన్స్ చేయి, డ్యాన్స్ చేయి. ఇటు చూడు, సాంగ్స్ పెడితేనే డ్యాన్స్ చేస్తావా నువ్వు? ఏం చేస్తున్నావు? డ్యాన్స్ చేస్తున్నావా? డ్యాన్సా? ఈరోజు పింక్ ప్యాంట్ వేసుకుంది, పింక్ 3/4 కదా. ఇది చూడు, దిష్టి పూస అట్లా కట్టేసిన అండి. పట్టీలు కూడా పెట్టినా కానీ పట్టీలు ఇప్పుడు పెడితే ఏమవుతుందంటే ప్రాపర్గా నడవడం రావట్లేదు కదా, కింద పడినప్పుడు ఆ గజ్జలు ప్రెస్ అవుతున్నాయి, అట్లా బాగా ఏడుస్తుంది. అందుకని తీసేసిన. కొంచెం మంచిగా ఫ్రీగా వాక్ చేయడం వచ్చిన తర్వాత అప్పుడు పెడతా మళ్ళీ గజ్జలు. ఏయ్ పొదరా, వీడియో కాల్ మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? వీడియో కాల్ అనుకుంటున్నావా? అయ్యో అయ్యో, రిమోట్ తగిలింది. అయ్యో. कैडबरी डेयरी मिल्क टाटा AIG है तो भरोसा है, ईवी पार्टनर टीवीएस मोटर कंपनी एंड कैनवा शुगर है एक एक्सप्लोसिव स्टार्ट इस टाटा IPL के सीजन की। बेंगलुरु से मैक्सिमम सिटी होते हुए आज हम जाएंगे नॉर्थ ईस्ट ऑफ इंडिया, राजस्थान रॉयल्स यानी అల్లరి చేస్తుంది. పద కుందనిక, మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం. పద నాన్న, పద. డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తావా? నాకు లడ్డు చేసిస్తావా? అమ్మకి లడ్డు చేసిస్తావా నువ్వు? చేస్తావా? పద పద నాన్న, లడ్డు చేద్దాం. పద కిచెన్లోకి పద. నువ్వు వంట చేయాలి కదా, పద. దా వచ్చేసి చలో కిచెన్లోకి రా.
డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసిన అండి. రోస్ట్ చేసిన తర్వాత ఇంకా చాపర్లో వేసి లైట్గా చాప్ చేసుకుందాం. మీకు కొంచెం ఓపిక అట్లా ఉంటే మీరు కట్ చేసుకున్నా ఓకే వీటిని. బట్ నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి నేను చాపర్ యూజ్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తాను వీటిని. ఓకే 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 జస్ట్ ఇట్లా ఒక్క పల్స్ చాలండి. ఇంకా మెత్తగా కావాలంటే కూడా ఇంకా చేసుకోవచ్చు మనము. బట్ ఇట్లా కొంచెం పీసెస్ లాగా ఉంటేనే బాగుంటుంది. భలేనే చందు, ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. దీంట్లో మనం రోటి పచ్చళ్ళలాగా పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇట్లా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు. ఈజీ టు క్లీన్, చాలా బాగుంటుంది. ఈజీ టు ఈట్ కూడా. ఒక రౌండ్ ఏమో ఇట్లా కచ్చపచ్చ చేసుకున్నా అండి. ఇంకొక రౌండ్ ఏమో ఇట్లా జారిపోతుంది. ఒక రౌండ్ ఏమో మొత్తం మెత్తగా చేసిన. ఇంకా మెత్తగా చేస్తే బాగుండదు. ఇదిగోండి, డేట్స్ కూడా ఇందులోనే పడదాం అంటున్నాడు చందు. నాకైతే గుర్తులేదు ఇందులో డేట్స్ పట్టినట్టు. కొన్ని ట్రై చేసి చూద్దామా? డేట్స్ ఏమైనా పాడైతే ఏమో భయం. డేట్స్ కూడా సూపర్గా పడుతుందండి. ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు ఇంత మంచిగా పడుతుందని. ఇంకా మెత్తగా చేయొచ్చు, బట్ మరీ మెత్తగా వద్దని నేను కొంచెం ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంచేస్తున్నా. మనము నైఫ్ తీసుకొని అన్ని ఈక్వల్ పార్ట్స్ కట్ చేస్తే ఎట్లా వస్తుందో అంత బాగా చేసిందండి. డేట్స్ని కొంచెం అట్లా లైట్గా హీట్ చేసుకోవాలండి, అంతే. ఎక్కువ రోజులు రావడానికి. అది కూడా చిరాకు తెప్పిస్తుందండి కుందనిక. తెప్పియట్లేదా నువ్వు చిరాకు నాకు? నీకు మంచిగా బొట్టు పెట్టి రెడీ చేసినావు కదా, ఇదంతా ఎందుకు ఇట్లా చేసుకున్నావు? స్టైల్ చేస్తున్నావు, బాగా స్టైల్ చేస్తున్నావు. అత్త అత్త తాత చెప్పు నాన్న, మాటలు చెప్పు. అమ్మో, ఏం చేస్తున్నావు కుందనిక నువ్వు ఇక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇక్కడికి కనిపించట్లేదా నీకు? ఇక్కడికి కనిపించట్లేదా? ఇంత దగ్గర లడ్డు చేస్తున్నా నేను. నువ్వు ఎందుకు తొక్కుతావు ఇక్కడ వచ్చి? నువ్వు వెళ్ళి డాడీ దగ్గర కూర్చో. నాన్న దగ్గరికి వెళ్ళమ్మా. నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు. వెళ్ళు కుందనిక, అక్కడ కూర్చోపో. హలో, లడ్డు చేయాలా వద్దా? ఇదిగో బిస్కెట్. వెళ్ళు, బిస్కెట్ తిను. బిస్కెట్ పెడతా. వెళ్ళమ్మా, వెళ్ళు. గుడ్ గర్ల్ కదా, అటు వెళ్ళు. బిస్కెట్ కావాలి మాకు, బిస్కెట్. దొరికావు. సో ఇవన్నీ రోస్ట్ చేసేసుకున్నా అండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇదే దీంట్లో వేసేస్తా. స్వీట్నెస్ దీంట్లో వచ్చింది సరిపోతుంది. ఇంకొంచెం కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవి యాడ్ చేస్తారు బయట. మనం తీసుకుంటే స్వీట్ హౌస్లో కంపల్సరీ యాడ్ చేస్తారండి. అన్ని ఎసెన్స్ దొరుకుతాయి మనకి ఇట్లా, అందుకే టేస్ట్ బాగుంటుంది. ఆ ఎసెన్స్ వల్ల మనకు టేస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో చేసుకునేది హెల్దీ, ప్లస్ ఇది పాడవకుండా ఉండడానికి కూడా ప్రిజర్వేటివ్స్ కంపల్సరీ యాడ్ చేస్తారు. ఇంత యాడ్ చేయలేదని చెప్పినా కూడా యాడ్ చేస్తారు. సేమ్ అట్లా వాటి కలరే వచ్చింది టెక్స్చర్ కదా. ఉండజుట్టుకోవడానికి కొంచెం హనీ కలుపుకొని ఉండజుట్టు వేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అవుతుందండి. చందుకు నచ్చినట్టుగా చేశాను. భలే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కొంచెం క్రంచీగా వచ్చేలాగా, పీసుల్లాగా ఉండేలాగా చేశాను అనమాట. మొత్తం పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర చాపర్ అట్లా లేదు అంటే మిక్సీకి వేసేయండి. మిక్సీకి వేసేసి మెత్తగా చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. దీనికి కొంచెం గార్నిషింగ్కి యాడ్ చేద్దాం గసగసాలు. కొబ్బరి కొబ్బరి, పల్లీలు వేస్తారు, కొబ్బరి వేస్తారు, అవన్నీ వేస్తారు బయట. గసగసాలు గార్నిషింగ్ కోసం పట్టించాను ఇట్లా. ఆయిల్ కూడా ఇస్తుంది సారిగా, అన్నీ వేస్తారు మరి. నేను ఇప్పుడు స్వీట్నెస్ కోసం కొంచెం హనీ యాడ్ చేసుకున్నాను అండి. మీరు ఇంకా డేట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ హనీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, రెడీ. మనకైతే 1000 అయింది వచ్చింది. ఇప్పుడు దీనికి 1000 కాలే, 800లో వచ్చేసింది. అది గ్లాస్ కంటైనర్. అది ముట్టుకోదు. కుందనిక కమియర్, ఇక్కడ రామ్మా. కుందనిక ఇగో ఏం చేస్తున్నావు నువ్వు? నాకు తెలుసురా, లాస్ట్ లడ్డులలో కూర్చుంటావు అనుకుంటా. వచ్చి ఈ లడ్డుల మీద కూర్చుంటావారు వచ్చి. ఇక
డైలీ ఒకటి అట్లా తిందామని చెప్పి చేసుకుంటున్నాను అండి ఈ లడ్డూలు. 2 days అయిపోవాలి, డైలీ ఒకటి తినాలి, 2 days అయిపోవాలి. డ్రై ఫ్రూట్ లడ్డు కావాలా? డ్రై ఫ్రూట్ లడ్డు కావాలా? లడ్డు కావాలా నీకు? ఇంత పెద్ద లడ్డు కావాలా నీకు? తింటావా లడ్డు? నేను ఇవ్వను నీకు. సబ్స్క్రైబర్స్ని అడుగు, వాళ్ళు చేసి పెడతారు నీకు లడ్డూలు. వద్దు, నువ్వు ముట్టుకోవద్దు. నువ్వు చేస్తావా లడ్డూలు? వద్దు. నోట్లో పెట్టు ఒకటి, నోట్లో పెట్టండి. చిన్న ముక్క పెడతావా? ట్రై ఇట్లా పెట్టినట్టు కుందనికా రీ ఇది చూడనా? ఇదిగో ఏ ఇదిగో పట్టు. వద్దు, ఇది తీసుకో.